వచ్చిన టాపిక్ ఏంటంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండి. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ప్రాబబిలిటీలో ప్యాక్ ఆఫ్ కార్డ్స్ క్వశ్చన్ లేకుండా ఎటువంటి టాపిక్ ఎటువంటి ఎగ్జామ్లో కూడా మనకి క్వశ్చన్ ఇవ్వడు. ఓకే, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ టాపిక్ ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా క్వశ్చన్ ఇస్తాడు. ఓకే, సో మామూలుగా మనకి ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? టోటల్గా 54 ఉంటాయి, కానీ ప్రాబబిలిటీలో 52 ఉంటాయి. అంటే జోకర్ అనే కార్డు మనకి 2 ఉంటాయి, అవి ఉండవు అనమాట. ఓకే, మ్యాథ్స్లో మనకి ఉండదు. సో టోటల్ కార్డ్స్ ఇస్ 52. టోటల్ కార్డ్స్ 52. ఓకే, 52 కార్డ్స్లో 26 కార్డ్స్ బ్లాక్ కలర్ ఉంటాయి, 26 కార్డ్స్ రెడ్ కలర్ ఉంటాయి. రెడ్ కలర్ కార్డ్స్, బ్లాక్ కలర్ కార్డ్స్, రెడ్ కలర్ కార్డ్స్, బ్లాక్ కలర్ కార్డ్స్. టోటల్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. మ్యాథ్స్ పరంగా దాంట్లో హాఫ్ వచ్చి రెడ్ కలర్లో ఉంటాయి, హాఫ్ వచ్చి బ్లాక్ కలర్లో ఉంటాయి. అంటే 26 వచ్చి రెడ్, 26 వచ్చి బ్లాక్. 26 52 సరిపోతాయి. 26 వచ్చి రెడ్, 26 వచ్చి బ్లాక్. ఇప్పుడు మనకి ఈ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అనేది 4 సెట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఆ 4 సెట్స్కి 4 డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అవి ఏం చెప్తాను చూడండి. ఏంటంటే హార్ట్స్, డైమండ్స్, స్పేడ్స్, ఇంకా క్లబ్. స్పేడ్స్, క్లబ్స్. మీరు గమనించారంటే కావాల్సుకనే హార్ట్స్ని, డైమండ్స్ని రెడ్ కలర్ కింద రాశాను, స్పేడ్స్ని, క్లబ్స్ని బ్లాక్ కలర్ కింద రాశాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు చెప్తాను చూడండి. రెడ్ కలర్ కింద హార్ట్స్, డైమండ్స్ మాత్రమే వస్తాయి. రెడ్ కలర్ కింద స్పేడ్స్, క్లబ్స్ వేయకూడదు. ఎందుకంటారా? జనరల్గా హార్ట్ అనేది ఏ కలర్లో ఉంటుంది? మనకి రెడ్, కాబట్టి రెడ్ కలర్లో వేయాలి. డైమండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, ఎక్కడన్నా ఉండదు, కాబట్టి డైమండ్ కూడా రెడ్ కలర్లో వేయాలి. ఇలా వేసుకుంటే మనకు ప్రాబబిలిటీ కూడా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఓకే, లేదంటే తప్పు చేసే అవకాశం ఉంటుంది. సో హార్ట్స్ అండ్ డైమండ్స్ మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది, స్పేడ్స్ అండ్ క్లబ్స్ మాత్రం బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ సింబల్స్ కూడా ఒకసారి చెప్తాను, గుర్తొచ్చేటండి. హార్ట్ సింబల్ మనకు తెలిసిందే, ఇది హార్ట్. డైమండ్, స్పేడ్ అంటే లీఫ్ ఉంటుంది కదా, సో లీఫ్ని ఇలా. క్లబ్ అంటే ఏంది? మామూలుగా ఒక ఇద్దరు ముగ్గురు కలవడం, గ్రూప్. సో దాన్ని ఇలా డిఫైన్ చేస్తాం. ఇలా ఇది క్లబ్, ఇది స్పేడ్. ఇది క్లబ్స్, ఇది స్పేడ్. ఓకే, మళ్ళీ చూడండి. టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. 26 రెడ్ కలర్లో ఉంటాయి, 26 బ్లాక్ కలర్లో ఉంటాయి. అందులో ఈక్వల్గా మళ్ళీ 13 కార్డులు హార్ట్స్ ఉంటాయి, 13 డైమండ్ ఉంటాయి, 13 స్పేడ్స్ ఉంటాయి, 13 క్లబ్స్ ఉంటాయి. 13 13 13 13 13 4s are 52. ఓకే, సో ఈచ్ సెట్, హార్ట్ ఒక సెట్, డైమండ్ ఒక సెట్, స్పేడ్ ఒక సెట్, క్లబ్ ఒక సెట్. ఈచ్ సెట్లో 13 కార్డ్స్ ఉంటాయి. అవి ఏవి? ఫస్ట్ స్టార్టింగ్ విత్ కింగ్, కే. నెక్స్ట్ క్యూ, క్వీన్. నెక్స్ట్ జాక్. కింగ్, క్వీన్, జాక్. ఈ మూడిట్లు ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఓకే, సో చూడండి. కింగ్, క్వీన్, జాక్. 10 9 8 7 6 5 4 3 2 1 ఉండదు. 1 బదులు ఏ. ఏ అంటే ఏస్ కార్డ్. ఏ అంటే ఏస్ కార్డ్. సో ఇది 13 ఉంటాయి. సో మనకి 2 నుంచి 10 వరకు అయితే 9 నెంబర్లు ఉంటాయి. ఏ 1 10, జాక్ 11, క్వీన్ 12, 13, కింగ్ అన్నమాట. సో టోటల్ 13 13 13 ఉంటాయి. ఇదే సెట్ ఇక్కడ 13 13 13. ఇప్పుడు దీంట్లో కింగ్కి, క్వీన్కి, జాక్కి ఆ కార్డ్ పైన వాళ్ళ ఫేస్ ఉంటుంది, కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము ఫేస్ కార్డ్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనము? ఫేస్ కార్డ్స్. కింగ్ని, క్వీన్ని, జాక్ని మనం ఫేస్ కార్డ్స్ అంటాం. ఇవి 10 నుంచి 2 వరకు నెంబర్స్ కాబట్టి నెంబర్డ్ కార్డ్స్ అంటాం. నెంబర్డ్ కార్డ్స్.
ఇకపోతే ఏ, సో ఏస్ కార్డ్, సో అది నెంబర్ కార్డు కాదు, ఫేస్ కార్డు కాదు అనమాట. సో ఇలాగ మనకి 13 13 13 13 ఈచ్ సెట్లో కూడా ఇదే ఉంటాయి. కింగ్, క్వీన్, జాక్, 10 9 8 7 5 6 5 4 7 6 5 3 4 2 ఏ. సో ఇట్లా మనకి 13 ఉంటాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో 13 4 ద 52. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ క్వీన్? చూడండి ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ క్వీన్? ఫస్ట్ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది రెడ్ క్వీన్ అంటున్నారు కదా, అంటే ఈ క్వశ్చన్ దేనికి రిలేటెడ్? ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52. కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది మనకి? కింద డినామినేటర్ 52, ఇది 52, ఇది మారదు, ఇది మారదు. ఎక్సెప్ట్ క్వశ్చన్లో మెన్షన్ చేస్తే కానీ ఇది మారదు. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే చూస్తే మనకి ఎన్ ఆఫ్ ఎస్ కింద ఏమున్నారు? 52. ఇప్పుడు నేనేం చెప్పాను, ప్రాబబిలిటీ ఎప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ప్రాబబిలిటీ అంటే మనకు కావాల్సినవి బై టోటల్ ఎన్ని, మనకు కావాల్సినవి బై టోటల్ ఎన్ని, మనకు కావాల్సినవి బై టోటల్ ఎన్ని, టోటల్ 52. మనకి కావాల్సిన కార్డ్స్ చూసుకోవాలి. ఏమంటున్నాను ఇక్కడ? రెడ్ క్వీన్ అంట. రెడ్ క్వీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వీన్లు ఎన్ని ఉంటాయి మనకి? 4 ఉంటాయి. ఎందుకు? 13 13 13 కదా, ఒక్కొక్క సెట్లో ఒకటి ఉంటుంది, 4 ఉంటాయి. అందులో 2 వచ్చి బ్లాక్ కలర్లో ఉంటాయి, 2 వచ్చి రెడ్ కలర్లో ఉంటాయి. సో రెడ్ క్వీన్ ఎన్ని ఉంటాయి మనకి? 2. సో ఆన్సర్ ఈస్ 2/52. ఆన్సర్ ఈస్ 2/52. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ క్వీన్ అంటే 2/52. ఓకే, సో ఈ విధమైన క్వశ్చన్స్ అడుగుతాను అన్నమాట. ఇంకో క్వశ్చన్ చూపిస్తాను. ఇప్పుడు ఒక బుక్లో ఉన్న క్వశ్చన్ నేను చేస్తాను. చూడండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏస్ కార్డ్ ఫ్రమ్ ఎ ప్యాక్ ఆఫ్ కార్డ్స్? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఏస్ కార్డ్ అండి. ఏస్ కార్డ్ చూస్తారా మనకు గుర్తు రావాల్సిన ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ డినామినేటర్ ఏమవుకోవాలి? 52. టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. అందులో ఏస్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఇందుకు ఒక్కొక్క సెట్లో 1 ఉంటుంది. ఎక్కడికి 1, ఇదొక ఏస్, ఇదొక ఏస్, ఇదొక ఏస్, మొత్తం ఎన్ని ఏస్ ఉంటాయి? 4 ఏస్ ఉంటాయి. కాబట్టి 4 అంటే మనకి కావాల్సినవి పైన వేసుకోవాలి, కింద టోటల్ వేసుకోవాలి. ఇది ప్రాబిలిటీ. అంటే ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో 4/52. సో ఈ విధంగా అడుగుతారు అన్నమాట. ఓకే, సో ఇంకా చాలా విధంగా అడగచ్చు. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కింగ్? 4 కింగ్స్ కాబట్టి 4/52. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ డైమండ్ క్వీన్? డైమండ్ క్వీన్, డైమండ్స్లో ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. దాంట్లో క్వీన్ ఒకటే కదా ఉంటాడు, కాబట్టి 1/52. సో ఇది ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇంపార్టెంట్ టాపిక్. దీనిపైన క్వశ్చన్స్ కూడా మనకు చాలా ఈజీగా ఉంటాయి, ప్రొవైడెడ్ ఈ కాన్సెప్ట్ తెలుసుండాలి. ఎలా అంటే అలా రాయకూడదు. హార్ట్ డైమండ్ వచ్చి రెడ్ కలర్ కింద రాసుకోవాలి, స్పేడ్స్ క్లబ్స్ వచ్చి బ్లాక్ కలర్ కింద రాసుకోవాలి. కింగ్, క్వీన్, జాక్, 10 9 8 7 5 6 4 3 2 ఎస్. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్లబ్ కార్డ్ అంట. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్లబ్ కార్డ్. కార్డ్ అంటానే మనకి డినామినేటర్ ఏం గుర్తురావాలి? 52, టోటల్ 52. క్లబ్, క్లబ్ అంటే గ్రూప్ నేమ్. అది హార్ట్స్, డైమండ్స్, స్పేడ్స్, క్లబ్స్. ఒక్కొక్క దాంట్లో ఉంటాయి మనకి 13. సింపుల్ గా క్లబ్ కార్డ్ అనేసాడు. అంటే టోటల్ ఎన్ని క్లబ్ కార్డ్స్ ఉంటాయి మనకి? 13. సో 13/52 is the answer. Not getting a club card అంటే క్లబ్ కార్డ్ కాకుండా ఇంకెన్ని ఉంటాయి? 13 13 13 39. అది నాట్ గెటింగ్ ఏ క్లబ్ కార్డ్. 39/52. లేదు, దీని నుంచి 1లో నుంచి మైనస్ చేసినా వస్తుంది అన్నమాట మనకి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెడ్ ఏస్ అంట. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ ఏస్. ఇది చూడండి బాగుంది. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ ఏస్. ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 2 రెడ్లో, ఒక్కొక్క దాంట్లో ఒక సెట్లో ఒకటి కాబట్టి 2. 2/52. 2/52. సో ఈ విధమైన క్వశ్చన్స్ మనకి
ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ప్యాక్ ఆఫ్ కార్డ్స్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొక చిన్న క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏమన్నాడు, బ్యాగ్ కంటైన్స్ 5 బ్లాక్ 7 రెడ్ 3 వైట్ బాల్స్. ఇది ఇంపార్టెంట్. Bag contains 5 black, 7 red and 3 white. 5 black, 7 red, 3 white. A bag contains 5 black balls, 7 red balls and 3 white balls. Okay, question em adugutunnadu, find the probability that the ball drawn is red. First question is probability of getting red, next is probability of getting black or white, next probability of getting not black, probability of getting not black. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ 5 బ్లాక్ బాల్స్, 7 రెడ్ బాల్స్, 3 వైట్ బాల్స్. ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏం చెప్తుంది మనకి? ప్రాబబిలిటీ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ బై టోటల్ నెంబర్. ఫస్ట్ ఎన్ ఆఫ్ ఎస్ చూసుకుందాం. 15, మొత్తం 15 బాల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కలర్ బాల్స్. మనకి కావాల్సినవి ఎన్ని ఉన్నాయి? రెడ్ 7. సో కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కలర్ బాల్స్ అంటే 7/15. ఓకే, probability of getting black or white, probability of getting black or white అంటే black or white అంటే రెండింటిని యాడ్ చేయాలి. ఎందుకంటే r అంటే యూనియన్. p of a and b ఫార్ములా వచ్చేసింది p of a ప్లస్ p of b మైనస్ p of a ఇంటర్సెక్షన్ b. ఇంటర్సెక్షన్ లేదు ఇక్కడ మనకి, కాబట్టి 0 అయిపోతుంది. probability of getting black అంటే మనకి 5 ఆన్సర్ 5/15. ఎందుకంటే ప్రాబబిలిటీ అంటే ఆల్వేస్ కింద ఎన్ ఆఫ్ ఎస్ ఉండాలి. ప్లస్ పి ఆఫ్ వైట్ 3/15 మైనస్ 0 అంటే ఆన్సర్ వచ్చి 8/15. పి ఆఫ్ నాట్ బ్లాక్, దీన్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. ఇంపార్టెంట్ చూడండి, పి ఆఫ్ నాట్ బ్లాక్ అంటే డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చి బ్లాక్ కాకుండా ఇంకేమున్నాయి మనకి? రెడ్ వైట్ ఉన్నాయి అంటే క్లోజ్ చేశారు. ఏంటంటే మనకి 10/15 ఇలా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి దానికంటే ఇది లేకపోయినా కూడా చేసుకోవచ్చు. పి ఆఫ్ నాట్ బ్లాక్ అంటే ఎలా చేసుకోవచ్చు అంటే, పి ఆఫ్ బ్లాక్ ఎంత? 5/15. పి ఆఫ్ నాట్ బ్లాక్ అంటే 1 లో నుంచి సపరేట్ చేయాలి. పి ఆఫ్ నాట్ బ్లాక్ అంటే 1 మైనస్ పి ఆఫ్ బ్లాక్. ఇది ఇంపార్టెంట్. సో 1 మైనస్ 5/15, 15 1 15, 15 మైనస్ 5 10, 10/15. సో ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. పి ఆఫ్ సంథింగ్ ప్లస్ పి ఆఫ్ నాట్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. చూడండి, పి ఆఫ్ ఈవెంట్ ప్లస్ పి ఆఫ్